రాజ్యసభలో ఈబీసీ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రాష్ట్రాలకు రిజర్వేషన్ పెంచుకునే అధికారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అటు మోడీ వ్యతిరేక కూటమిలో చంద్రబాబు చేరారని, ఆయన కొత్తగా పెట్టిన కూటమేమీ లేదన్నారు ఎంపీ వినోద్. తెలంగాణ పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని వివరాలు డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, బిల్లుకు నిన్న లోక్సభలో ఆమోదం తెలిపిన టీఆర్ఎస్ ఈరోజు రాజ్యసభలో కూడా ఈబీసీ బిల్లును పూర్తిగా సమర్థించింది. అయితే నిన్నట్లాగే నిన్న లోక్సభలో చెప్పిన విధంగానే ఈరోజు రాజ్యసభలో కూడా టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాష్ మాట్లాడుతూ ఈబీసీ బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, అయితే ఈబీసీ బిల్లులో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతంలో టీఆర్ఎస్ ఏదైతే మైనార్టీలకు 12%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిందో దానికి ఇప్పటివరకు కేంద్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. దీంతోపాటు రిజర్వేషన్ల వ్యవహారం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సామాజిక వర్గాలకు ఎక్కువగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి రిజర్వేషన్ల పెంపుపై పూర్తి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలంటూ కూడా టీఆర్ఎస్ ఈరోజు రాజ్యసభలో డిమాండ్ చేసింది. ఓవరాల్గా చూసినప్పుడు ఈబీసీ రిజర్వేషన్లకు టీఆర్ఎస్ నిన్న లోక్సభలో ఈరోజు రాజ్యసభలో మద్దతు పలకడంతో పాటు తెలంగాణ వరకు ఏ రకమైన రిజర్వేషన్ పాలసీ కావాలో దానికి సంబంధించి కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు రిజర్వేషన్ల అంశం అలా ఉంచితే ఎంపీ వినోద్ ఈరోజు ఢిల్లీలో మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ అనేది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దీంతోపాటు చంద్రబాబు ఎలాంటి ఫ్రంట్ ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కేవలం చంద్రబాబు నిన్నటి వరకు బీజేపీ ఫ్రంట్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన వచ్చి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్లో చేరారు తప్పితే ఆయన ఏర్పాటు చేసిన ఫ్రంట్ ఏమీ లేదంటూ కూడా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు ముఖ్యమంత్రులు, అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ కూడా ఇద్దరు వేరువేరు ఫ్రంట్లలో ఉండడంతో దేశ రాజకీయాల్లో కూడా వీళ్ళిద్దరు వ్యతిరేక వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఈ రోజుతో పూర్తయింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల పర్వం ఈరోజు పూర్తయింది. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గించారంటూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గతంలో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి దీనిపై మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఆ పిటిషన్ను కొట్టివేసింది. అయితే ఇప్పుడు ఇదే పిటిషన్పై ఆర్ కృష్ణయ్య మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రేపు ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది. అయితే హైకోర్టు ఏదైతే పిటిషన్పై తీర్పు చెప్పిందో దానికి లోబడే సుప్రీంకోర్టు వ్యవహరిస్తుందా, లేదంటే పంచాయతీ ఎన్నికలపై ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు వేరే రకంగా ఉండబోతుందా అన్నది మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మాత్రం కొంత వివాదాస్పదంగా మారుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతు సమన్వయ సమితి సభ్యులు ఎవరైనా కానీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా లేదా వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటే రాజీనామా చేయాల్సిందేనంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ ప్రకటించింది. అయితే ఈరోజు ఆ స్టాండ్ను కొంత మార్చుకుంది. రైతు సమన్వయ కమిటీ సభ్యులు కూడా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పోటీ చేయొచ్చు, ఎలాంటి రాజీనామా చేయాల్సిన పని లేదంటూ ఈరోజు తన నిబంధనను సడలించింది. అయితే ఇప్పటికే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే ఎన్నికలు మొదటి విడతలు జరగబోతున్నాయో దానికి సంబంధించి నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. కొన్ని గ్రామాల్లో రైతు సమన్వయ సమితి సభ్యులు రాజీనామా చేసి సర్పంచులుగా వార్డు మెంబర్లుగా నామినేషన్లు ఇప్పటికే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. వారికి ఏ రకంగా ఎన్నికల సంఘం న్యాయం చేస్తుందనే ఒక ఎన్నికల సంఘం తీరుపై ఒక విమర్శ మాత్రం మొదలైంది. దీనికి ఎన్నికల సంఘం ఏ రకంగా క్లారిటీ ఇస్తుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు మరో 2-3 నెలల్లో జరగబోతుండగా ఇప్పటికే ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడం, దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న విమర్శలు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22వ తేదీన తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనున్నట్లు రజత్ కుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించి కొత్తగా 8 లక్షల వరకు ఓటర్లుగా నమోదయ్యేందుకు అభ్యర్థనలు వచ్చాయని, వాళ్ళందరినీ కూడా తుది జాబితాలో చేరుస్తామని చెప్పారు. దాదాపు తొలగించిన ఓట్లలో కూడా 95% వరకు ఖచ్చితంగా, అంటే 2 చోట్ల ఓటర్లు ఉన్న వారిని తొలగించాము, మిగిలిన ఒక 5% కాడ మాత్రమే కొంత తేడాలు వచ్చినాయని కూడా రజత్ కుమార్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్ల జాబితా సవరణ అనేది పూర్తి చేస్తామని కూడా ఆయన ఈరోజు ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు మరో ముఖ్యమైన అంశం ఇది, ఇప్పటికే తెలంగాణలో రైతు బంధు రైతు బీమా పథకాలు అమలవుతున్నాయి. ఈ రెండు పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధును అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. అటు పశ్చిమ బెంగాల్ కూడా దీన్ని అమలు చేస్తామని మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు. అంటే వేరే రాష్ట్రాలను కూడా ఆకర్షిస్తున్న రైతు బంధు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలయ్యే దిశగా పోతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పారు. ఎకరానికి 12,500 రూపాయలు ఇచ్చేందుకు కూడా తాము నిర్ణయం తీసుకున్నామంటూ ఈరోజు రైతు బంధుపై మరో రాష్ట్రం కూడా, అంటే తెలంగాణ రైతు బంధు పథకంపై మరో రాష్ట్రం కూడా ఒక స్టెప్ వేసినట్లు మనం చెప్పుకోవచ్చు. రైతు బీమా పథకాన్ని కూడా ఎలాంటి ప్రీమియం రైతులు చెల్లించకుండానే తెలంగాణలో అమలవుతుంది. ఇదే పథకాన్ని ఏపీలో కూడా తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ వైఎస్ జగన్ చెప్పారు. ఓవరాల్గా చూస్తే తెలంగాణలోని రైతు బంధు రైతు బీమా పథకాలు అనేటివి జాతీయ స్థాయిలో చాలా రాష్ట్రాలు ఆకర్షిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.